డియర్ ఆల్ ఫౌండర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనకి 28th ఫిబ్రవరి. మరి నిన్న నైటు సిఇఓ సారు మార్టీ డొగర్మా లైవ్ సెషన్లోనికి రావడం జరిగింది. మరి అలా రావడానికి కూడా మన గురుసుమిందర్ సారు మరి 28 ఫిబ్రవరి 20 ఎండింగ్ లోపు పాపపు రావచ్చు అన్నది గతంలో సిఇఓ సార్తో మాట్లాడిన మాటను బట్టి లాస్ట్ టైం అప్డేట్ ఇచ్చారు. మరి అవుతుంది కదా, ఆ పాపపు కానీ ఏదైనా వస్తుందని చెప్పాము, మీరు చెప్పారు కదా అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన వచ్చి ఈ మార్టీ డొగర్మా లైవ్లోనికి వచ్చి సిఇఓ సార్ మీటింగ్లోనికి రావడం జరిగింది. ఈ విషయం గురుసుమిందర్ సారు ఈరోజు ఇచ్చిన అప్డేట్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పుడు నేను రావడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఫౌండర్స్ కాల్ చేసి ఒకసారి చెప్పండి సార్, ఒకసారి ఆడియో పెట్టండి సార్ అని చాలామంది ఫౌండర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్లో చాలా ఫౌండర్స్ ఉన్నారు అన్నది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు రావడం జరిగింది. నేనైతే ఇంకా బెస్ట్ అప్డేట్, ఇంకా లాంచింగ్ ప్రాసెస్ అప్డేట్ ఉంటే నేను వచ్చి మరలా మీ మధ్యకి మాట్లాడదాం అనుకున్నాను. అయితే అనేక మంది ఫౌండర్స్ రిక్వెస్ట్ మేరకు నిన్న సిఇఓ సార్ వచ్చి మాట్లాడిన దానిని మళ్ళా గురుసుమిందర్ సార్, దిల్లన్ సార్ మళ్ళా దాన్ని బ్రీఫింగ్ ఇవ్వడం, అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లోనూ మేజర్ పాయింట్స్ తీసుకొని నేను ఒక 4 విషయాలు మీతో గురుసుమిందర్ సార్ చెప్పిన అప్డేటులో నుంచి 4 పాయింట్స్, అలాగే సిఇఓ సారు ఇచ్చిన వాటిలో నుండి 2 మిక్స్ చేసి మీకు ఒక 4 పాయింట్స్ చెప్దామని నేను ఆడియో చేస్తున్నాను. అయితే మనము మరి లాస్ట్ టైం సిఇఓ సారు డిసెంబర్లో రావడం జరిగింది. మరి ఆ తర్వాత గురుసుమిందర్ సార్తో మొన్న లేటెస్ట్గా మాట్లాడితే దాని అప్డేట్ కూడా గురుసుమిందర్ సార్ ఇచ్చారు. ఆ గురుసుమిందర్ సార్ ఇచ్చిన అప్డేట్లో మనకి 1 year 6 months అన్న టైము ఫిగరు సిఇఓ సారు ఈయన ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆయనకి చెప్పడం జరిగిందని గురుసుమిందర్ సార్ అప్పుడు అప్డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సిఇఓ సార్ వచ్చి చాలా యాంగ్జైటీగా, చాలా ఉత్సాహంగా ఆయన మాట్లాడారు. ఈ మాటలన్నిటిలోనూ కూడా గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇందులో ఉన్నాయి. ఈరోజు మాట్లాడిన మాటలను 2 ఒకటే. అయితే ఇప్పుడు సిఇఓ సార్ మాట్లాడుతూ కొన్ని మీరు డీకోడ్ చేసుకుంటే, డీకోడింగ్ చేసుకుంటే అన్న విషయం కూడా ఆయన మాట్లాడుతూ 2024 అన్నది 2024 అన్నది చాలా గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. అనేకమైన పాఠాలు 2024లో నేర్చుకోవడం జరిగింది. 2024లో అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళడం జరిగింది. సో ఆ పరిస్థితులన్నీ కూడా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి వాటి ద్వారా అనేకమైన వాటిని ఫేస్ చేసుకుంటూ నేను వాటిని చూసుకొని ముందుకు వెళ్తే, ఇంకా ఆ పరిస్థితులన్నీ ఎదురయ్యేటప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నప్పుడు ఇంకా నాకు ఏ పరిస్థితి ఇంకా లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది పరిస్థితి అని, మరి ఇంక ఎవరైనా అయితే నేనని అలాగా ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని నేను చేతులు ఎత్తేయవచ్చు. అక్కడ నుండి నేను అవుట్ అయిపోవచ్చు, క్విట్ అయిపోవచ్చు, ఇంక మానేయవచ్చు, షట్ డౌన్ చేసేయచ్చు. కానీ
ఐ నెవర్ క్విట్. నేను అలా షట్ డౌన్ చేయాలనుకోలేదు. నేను అలాగా బయటకు వచ్చేయాలనుకోలేదు. నేను ఇంక అక్కడి నుంచి ఆగిపోవాలనుకోలేదు. ఏ కళ అయితే కన్నానో, ఏ డ్రీమ్ అయితే కన్నానో, ఏ గోల్ అయితే, ఏ విజన్ అయితే ఉందో దానిని మరింత పదును పెట్టి ఇంకా నేను ముందుకి సాగిపోతూ ఉన్నాను. ఇంకా 24 అవర్స్ కూడా ఈ జరిగిన దానిని బ్యాడ్ రివ్యూస్ అంతటి నుండి కూడా నేను బయటకు వచ్చి 24 అవర్స్ కూడా వెరీ వెరీ మచ్ స్ట్రాంగ్గా నేను తయారయ్యాను. వాటన్నిటిలో నుండి అనేకమైన గుణపాఠములు, ద లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని వాటి నుండి లాట్ ఆఫ్ లెసన్స్ జాయినింగ్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి వెరీ వెరీ మచ్ 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 బెటర్గా నేను తయారయ్యాను. ద బిగ్గెస్ట్ హైలైట్స్ పాయింట్ ఏంటంటే ద వెరీ మచ్ బిగ్గర్ స్ట్రెంగ్త్. డ్రీమ్ అన్నది చాలా అవసరం. ఈ అన్నిటికీ కావాలి అంటే దాంట్లోనికి అవైలబిలిటీ ఉండాలి. అవైలబిలిటీ ఉన్న దగ్గర ఎబిలిటీ కూడా ఉండాలి. సో ఎబిలిటీ లేకుండా అవైలబిలిటీ ఉన్న ప్రాబ్లము, అవైలబిలిటీ ఉండి ఎబిలిటీ లేకపోయినా అక్కడ ఇది సక్సెస్ రేటు అన్నది సాధించలేము. అయితే వీటన్నిటి నుండి నేను 2024 జరిగిన ప్రతి బ్యాడ్ థింగ్స్ అన్నిటి నుండి కూడా నేను గొప్ప ఎక్స్పీరియన్స్ను, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను పొందుకున్నాను. లాట్ ఆఫ్ గుడ్ టీమ్, ద బిగ్గర్ టీమ్ని నేను కలిగి ఉన్నాను. ద బిగ్గర్ డ్రీమ్ని నేను కలిగి ఉన్నాను. ఇది వరకు నేను ఏదైతే బిగ్ టీమ్, ఏదైతే డ్రీమ్ కలిగి ఉన్నానో ఆ డ్రీమ్ని మించి ఇది వరకు అనుకున్న దానికన్నా అంతకు మించి ఒక ఉన్నతమైన ద బెస్ట్ టుడే వెరీ మచ్ బెటర్ అండ్ బెటర్ స్టేజ్లో నేను దీనిని డెవలప్మెంట్ ప్రోగ్రెస్లో ఉన్నాను అన్నది CEO సారు ఆ హింట్ ఇవ్వడం జరిగింది. ఇది విన్నవారు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ సో ఈ విషయము CEO సారు చెప్పడం జరిగింది. సో ఇందులో ఇప్పుడైతే ఓన్లీ గుడ్ వేలోనే వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన ప్రతి పర్యవసాన్ని గుర్తించుకొని ద లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా ట్రైనింగ్ తీసుకొని దానికన్నా మచ్ బెటర్ అండ్ బెటర్గా మొత్తం అంతా అవుతూ ఉంది. ఎందుకంటే నౌ వీ హ్యావ్ గుడ్ సర్వీస్ పీపుల్ ఉన్నారు, గుడ్ క్వాలిఫికేషన్ పీపుల్ ఉన్నారు, వీ హ్యావ్ గుడ్ రియల్ పీపుల్ ఉన్నారు. ఇలా ప్రతిదీ ఎవరు గుడ్, ఏ ఫౌండర్ గుడ్, ఏ టెక్నికల్ టీమ్ గుడ్, ఏ స్టాఫ్ గుడ్ అన్నది ఒక స్థాయిలో అంచనా వేసుకొని ప్రతి దాన్ని ఇప్పుడు గుడ్ వేలో ఆయన తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంతేకాదు ఏదైతే మనము ఫౌండర్స్ అందరూ అనుకుంటున్నారో దానికి మించి, మీరు అనుకున్న దానికన్నా మించి ఈ ప్రాజెక్ట్, ఈ ఆన్పాసివ్ మీ ముందుకు వస్తుంది. అలా వచ్చిన రోజున దీని వెనక ఉన్ని ఏ అయితే పర్సన్స్ ఉన్నారో, ఎవరి పేరైతే చెప్పాల్సి వస్తుందో, ఎవరి వలన ఈ పరిస్థితులు సంభవించాయో ఆ ప్రతిదీ కూడా నేను మీ ముందు ఉంచుతాను అన్నది కూడా ఆయన స్పెసిఫిక్గా చెప్పడము జరిగింది. కాబట్టి ఇప్పుడు వి కంప్లీట్ రైట్
స్టాండ్లో వెళ్తుంది. మరి టోటల్ కంప్లీట్ జీరో స్టేజ్కి వచ్చిన ఈ కంపెనీని మరొకరైతే వదిలిసి వెళ్ళిపోతారు. బట్ నేను నా కోసం కాదు, ఏవైతే మీకు డ్రీమ్ ఇచ్చానో, ఏదైతే మీకు మాట ఇచ్చానో, ఏదైతే ఈ గ్లోబల్ చేంజ్ చేయాలని, ఈ ప్లానెట్ని చేంజ్ చేయాలనుకున్నానో దానిని మీకోసం వచ్చేయటానికి జీరోలో ఉన్న దానిని జీరోలో షట్ డౌన్ చేసిన దానిని ఇప్పుడైతే చాలా చాలా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి, లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ తోటి, లాట్ ఆఫ్ డిటర్మినేషన్స్ తోటి ద బెస్ట్ వి గాట్ మ్యాసివ్ సక్సెస్ అన్నది మ్యాసివ్ సక్సెస్ అన్నది ఇవ్వబోతున్నాను అన్నది CEO సారు చెప్పడము జరిగింది. ఇది ప్రతి ఫౌండరు కొద్దిగా గమనించండి, ఆలోచించండి. మరి ఇలాగే మన గురుజీందర్ సార్ చెప్పింది ఏంటంటే, మరి ఇప్పటికీ చాలామంది, నిన్న కూడా ఏదో ఒక పోస్ట్ ఆయనకు వచ్చిందట, ఆల్రెడీ మాకు టెక్ టీం నుండి, ఇంజనీర్స్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇగో ఈ డేట్లో ఇది అయిపోతుంది, ఈ డేట్లో ఈ ప్రాసెస్ అయిపోతుంది, ఈ డేట్లో లాంచ్ అయిపోతుందని. సో ఇటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఇటువంటి స్పెక్యులేషన్స్ ఎవరు కూడా చేయొద్దు. ఎందుకు అంటే CEOకి తప్పితే ఎవరికి ఏమీ తెలీదు. ఓన్లీ గాడ్స్ నోస్ అండ్ CEO నోస్. ఓన్లీ CEO నోస్, ఓన్లీ గాడ్ నోస్. ఇది తప్పితే ఏ ఒక్కరికి కూడా తెలియదు. అటువంటి వాటికి దూరంగా ఉండండి అని గురుస్మిందర్ సారు స్పెసిఫిక్గా చెప్పడము జరిగింది. ఎందుకంటే ఇవి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ తోటి మనకి ఇప్పుడు కూడా వచ్చి CEO సారు పర్టికులర్గా ఒక టైం ఇవ్వలే, ఇలాగా 1 to 3 months అని చెప్పలే, డేట్ ఇవ్వలే, ఏది ఇవ్వలేదు. కాబట్టి ఆ డేటు ఇవన్నీ కూడా CEOకి గాడ్ నోస్. వీరిద్దరికి తప్పితే ఎవరికి తెలీదు, ఇంజనీర్స్కి తెలీదు. ఇంజనీర్స్ చెప్పారని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి, వారికి దూరంగా ఉండండి. అంతవరకు మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు మీరు చేసుకోండి అని గురుస్మిందర్ సారు చెప్పడము జరిగింది. ఆల్టిమేట్గా CEO సార్ చెప్పింది, గురుస్మిందర్ సార్ చెప్పింది, మీరు అనుకున్న ఫౌండర్స్ అందరూ అనుకున్న దానికన్నా అద్భుతంగా మన దగ్గరికి ఆన్ పాస్ అన్నది, అది ఏ టైప్ ఆఫ్ లాంచింగ్, అది సీక్రెట్ లాంచా, మామూలు లాంచా, 1 2 3 4 లాంచా, ఇలా స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత అదే లాంచ్ అని, ఇలా ఏ లాంచ్ అన్నది మనకి తెలీదు, ఏ ఫౌండర్కి తెలీదు, టెక్నికల్ టీంకి తెలీదు, ఎవరికి తెలీదు. అల్టిమేట్గా అయితే లాంచ్ ఆన్ పాస్ అవుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ జీవితాలను, భూమిని మీద ఉన్న వారి అందరినీ కూడా వారి జీవితాలను మార్చేస్తుంది. అంత మ్యాసివ్ సక్సెస్ తోటి ఆన్ పాస్ వస్తుంది. ఆన్ పాస్ మనతోటే ఉంది. ఆన్ పాస్తో మనం ముందాం. ఈ 1.4 lakhs మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరము కూడా ఆన్ పాస్ వస్తుంది. అంతవరకు పేషెన్సీగా ఉండండి. అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. అనవసరంగా ఏవేవో చెప్పే వాటి విషయంలో మీరు దూరంగా ఉండండి అని గురుస్మిందర్ సారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా గమనించండి. CEO సార్ చెప్పిన మాటల్లో, అందుకే ఆయన ఆ కోడ్ని డీకోడ్ చేయడము, డీకోడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో డీకోడ్ చేసి దాన్ని కరెక్ట్ వేలో, అంటే గుడ్ వే, బ్యాడ్ వే. గుడ్ వే ఎప్పుడు కూడా పాజిటివ్ వే ఇస్తుంది. మళ్ళీ ఆ పాజిటివ్ వేలో కూడా కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు.
ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే ఇటు చల్లగా ఉండరు, అటు వేడిగా ఉండరు, మధ్య రకం బ్యాచ్. సో ఇట్లా కాకుండా ఏదైతే ఉన్నదో, నాకు గురుజీందర్ సార్లో ఒకటి నచ్చుతుంది, ఏది ఉంటే అది అవతల వాడు ఎవరా అన్నది చూడడు, ఏది ఉందో అది ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా చెప్తాడు. సో ఇటువంటి ఫౌండర్స్, ఇటువంటి ఎల్సీ మెంబర్స్, ఇటువంటి లీడర్స్ మనతో ఉన్నారు. అయితే మరి ఈ గురుజీందర్ సార్ చెప్పిన దాని ప్రకారము మనం ఏం చేద్దాం, సిఇఓ సార్ చెప్పిన దాని ప్రకారము అన్నిట్లోనూ కూడా ఇంటర్నల్ దాని తాలూకా భావాన్ని మనము తీసుకొని, దానిలో ఉన్న భావజాలాన్ని మనము తీసుకొని మనం పాజిటివ్గా పేషెన్స్తో కొంతకాలం వెయిట్ చేస్తే మనము నిరీక్షించిన దానికి, మనము వెయిట్ చేస్తున్న దానికి మించి మనము బెస్ట్ రిజల్ట్ అనేది మనము చూడబోతున్నాం భవిష్యత్తులో. మేబీ ఎంత టైం పడుతుంది అన్నది ఇక్కడ చెప్పలేదు కాబట్టి, ఆల్రెడీ ఇదివరకు గురుజీందర్ సార్ చెప్పారు, దానిని మీరు ఒకసారి అది ఆలోచన చేసుకోండి. సో కాబట్టి అందరూ కూడా, ఫౌండర్స్ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, ద పాజిటివ్ వేలో ఉండండి. ఓకే, అనవసరంగా డేట్లు చెప్పి, ప్రగల్భాలు చెప్పి, అనౌన్స్మెంట్స్ ఇస్తున్న వాటికి దూరంగా ఉండండి. అవి అలా చేయడం మూలంగా ఫౌండర్స్లో చాలామంది పనులు మానేసి కూడా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో వస్తుందట, లేదంటే మార్చి 10th వచ్చేస్తుందట, ఇట్లా అని. ఆ యాంగ్జైటీ ఎందుకు? కాబట్టి అటువంటి ఏమొద్దు. ఏది ఉన్నా మనకు బ్యాక్ ఆఫీస్కి వస్తుంది. బ్యాక్ ఆఫీస్లో నుండి వచ్చిన తర్వాత, ఏదైనా బ్యాక్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వీడియోకి వస్తే, బ్యాక్ ఆఫీస్కి వచ్చిన తర్వాత లైవ్లోనికి సిఇఓ వస్తే అందులో అప్డేట్ ఉంటుంది, సూపర్ అప్డేట్ ఉంటుంది. బ్యాక్ ఆఫీస్లోనికి రాకుండా సిఇఓ సార్ వస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలా ఫౌండర్స్ అందరూ కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. సో ప్రతి ఫౌండర్ కూడా మన ఈ ప్లానెట్ని మార్చడానికి, మన బ్రతుకులను మార్చడానికి, మన జీవితాలను బాగు చేయడానికి, మన జీవితాలు అద్భుతకరంగా సాగడానికి ఆ దేవుడే నిశ్చయించిన, దేవుడే నిర్ణయించిన, దేవుడే ఏర్పాటు చేసిన ఒక కంపెనీ ఆన్పాస్. దీనిని కొంత బ్యాడ్ ఫోర్స్, బ్యాడ్ స్పిరిట్ కొంత అడ్డుకుంటుంది. ఎంతకాలం అడ్డుకుంటుంది బ్యాడ్? కొంతకాలమే. లైఫ్లో స్టఫ్ ఉంటుంది, కఠినమైన పరీక్షలు ఎదుర్కొనే జీవితం ఉంటుంది కొంతకాలము మంచి సంతోషంగా గడిపే క్షణాలు కూడా ఉంటాయి. ఆ విధంగానే మన ఆన్ పాసివ్కి కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురుపడ్డాయి. దానిని బట్టి మన కంపెనీ అనుకున్న దానిని స్టార్ట్ చేయబోతున్న సమయంలో అనేకమైన అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకులు ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా సిఇఓ సార్ అవసరం అయితే ఆ రోజు మనకి చెప్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. పేర్లు తెలియజేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఫౌండర్స్ కొద్దిగా పేషెన్సీగా ఉండండి. ఆన్ పాసివ్ మనతోటే ఉంది. ఆన్ పాసివ్తో మనం ఉందాము, సిఇఓతో మనం ఉందాము. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మనము తీసుకొని ముందుకు సాగిపోదాం. పాజిటివ్గా ఉండండి. బీ హోప్, బీ పాజిటివ్, బీ పేషెన్స్. ఎందుకు అంటే ద రియల్ బిజినెస్ ఇది, ద రియల్ సిఇఓ, ద రియల్ ఫౌండర్స్. కాబట్టి ఇక్కడ అంతా కూడా రియలే ఉంటుంది. రియల్ ఉంది కాబట్టి ఈ స్థితిలో మన సిఇఓ స్థానంలో ఇంకొక కంపెనీ కానీ, సిఇఓ స్థానంలో ఇంకొక వ్యక్తి కానీ ఉంటే
ఖచ్చితంగా ఈరోజు సీఈఓ సరాసరి సూటిగా చెప్పాడు ఆయన. ఇంక నేను ముందుకు సాగలేనని క్విట్ అయిపోవచ్చు. ఇంకొక సీఈఓ అయితే ఆ విధంగానే చేస్తాడు. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆలోచించండి. ఇదివరకు సీఈఓ ఆ విధంగా మాట్లాడలేదు, ఈరోజు నిన్న మాట్లాడాడు. కానీ ఏం చేశాడంటే మళ్ళా దాన్ని రీస్టార్ట్ చేశాడు. ఆ రీస్టార్ట్ ఎట్లా చేశాడు? మళ్ళా జీరోకి వచ్చిన దాన్ని ఇప్పుడు జీరో నుంచి లేదు, అది అంతకు మించి దాన్ని స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. ప్రతి ఫెయిల్యూర్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి ప్రొడక్ట్ని మళ్ళీ షేప్ చేసుకుని వచ్చాడు. ప్రతి ఎంప్లాయీస్, ప్రతి సిస్టంలో ఉన్న ప్రతి దానిని కూడా రీబిల్డ్ చేసుకుంటూ ఆయన చేశాడు. ఆల్రెడీ అనుకున్న దానికన్నా ఏ అయితే డ్రీమ్స్తో మనం అనుకుంటున్నామో దానికి మించి ఆయన తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. ప్రతి ఫౌండర్స్ కూడా పాజిటివ్గా ఉండండి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అయితే, ఫర్ గాడ్స్ ప్లానింగ్, ఫర్ హ్యూమన్ డెడికేషన్. ఇక్కడ